ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం 3 డిసెంబర్ 2025 జరిగిన గ్రూప్ డి షిఫ్ట్ 2 పేపర్ జనరల్ సైన్స్ పార్ట్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వెషన్ అండి. హౌ డు ప్లాంట్ సెల్స్ రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ టు ఎ స్టిమ్యులస్ వితౌట్ స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ లైక్ యానిమల్ మజిల్ సెల్స్ అన్నారు. స్టిమ్యులస్ అంటే ఏంటండి? అది సెన్సెస్ కావచ్చు. అంటే టచ్ గాని, హియర్ గాని. సో, వాటికి ఒక రెస్పాన్స్ ఉంటుంది కదా! అంటే రెస్పాన్స్ అవ్వడానికి మనకి స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. అలా ప్లాంట్ సెల్స్ అనేవి రెస్పాండ్ అవ్వడానికి ఏవి హెల్ప్ అవుతాయి అని అడుగుతున్నాననమాట. సో, ఇక్కడ మనకి ఆప్షన్ బి ఇచ్చారు చూసారా? బై చేంజింగ్ వాటర్ కంటెంట్ టు కాజ్ స్వెల్లింగ్ ఆర్ షింకింగ్. ఇది మనకి రైట్ అవుతుంది. ఈ స్టిమ్యులస్ అనేవి మనకి నాస్టిక్ మూవ్‌మెంట్స్ అవుతాయన్నమాట. అండ్ ఈ నాస్టిక్ మూవ్‌మెంట్స్ అనేవి రివర్సిబుల్ మూవ్‌మెంట్స్ అని కూడా అనొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిమోసా పూడిక. అంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అనమాట. సో, దీంట్లో ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ప్లాంట్‌ని మనం టచ్ చేసామో, టచ్ చేసినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి కదా! ప్లాంట్‌లో. ఇవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు ప్లాంట్ లీవ్స్ ఉన్నాయి కదా! ఈ లీవ్స్‌ని మనకి స్టడీగా ఉంచడానికి మనకి ఇందులో వాటర్ ఉంటుందనమాట. ఈ వాటర్‌ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే వాటర్‌ని ఈ ప్లాంట్ అనేది రిలీజ్ చేసిందో, ఆ స్ట్రక్చర్ అనేది రిజిడ్‌గా ఉండదు. సో, విల్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటంటే, మళ్ళీ మనకి ఆస్మోటిక్ ప్రెషర్ ద్వారా ఆ లీవ్స్ ఉంటాయి కదండీ! ఆ స్టెమ్స్ గాని, వాటికి వాటర్ అనేది ఫిల్ అయ్యి మనకి మళ్ళీ స్టడీగా ఉంటుంది. సో, ఇలా మనకి ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ అని చెప్పాం కదా! ఇది మనకి టుగోర్ ప్రెషర్ అవుతుందనమాట. సో, ఈ క్వెషన్‌కొచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 2. అమంగ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ విచ్ వన్ హాస్ ది హైయెస్ట్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అట్ రూమ్ టెంపరేచర్? ఇది మనకి డైరెక్ట్ క్వెషన్ అండి. దీనికి ఎక్స్‌ప్లనేషన్ పెద్దగా ఏముండదు. ఆప్షన్ డి అనేది మనకి రైట్ అవుతుంది. అండ్ మీరిక్కడ కొన్ని వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. క్వెషన్ నంబర్ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ యూనిఫార్మ్ మోషన్ అన్నాడు. యూనిఫార్మ్ మోషన్ అంటే ఏంటండి? ఈక్వల్ టైమ్ ఇంటర్వల్‌లో మనకి ఈక్వల్ డిస్టెన్స్ వెళ్ళాలి. ఓకే. సో, అంటే మనకి యాక్చువల్‌గా ఏమవుతుంది ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ది స్లోప్ ఆఫ్ ది టైమ్ డిస్టెన్స్ గ్రాఫ్ ఈస్ కాన్స్టెంట్ అన్నారు. అంతే కదా! అంటే ఇప్పుడు 5 సెకండ్స్‌కి 5 మీటర్స్ వెళ్తే, అలా 10 సెకండ్స్ మనకి 10 మీటర్స్ వెళ్ళాలి. సో, స్లోప్ అనేది ఒక కాన్స్టెంట్ మూవ్‌మెంట్‌లో ఉంటుందన్నమాట. సో, ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. ది స్లోప్ ఆఫ్ ది డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఈస్ ఇంక్రీజింగ్ అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే యాక్సిలరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి 5 సెకండ్స్‌లో 5 మీటర్స్ వెళ్ళింది. నెక్స్ట్ 10 సెకండ్స్‌కి 15 మీటర్స్ వెళ్ళొచ్చు. లేదా అంతకన్నా వెళ్ళొచ్చు. సో, ఇది మనకి కాన్స్టెంట్ స్పీడ్‌తో మూవ్ అవ్వట్లేదు కదా! సో, ఇది యూనిఫార్మ్ మోషన్ ఎలాగవుతుంది? సో, ఆప్షన్ బి రాంగ్. అండ్ ఆప్షన్ సి చూడండి. ది స్లోప్ ఆఫ్ ది డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఈస్ డిక్రీజింగ్ అన్నాడు. అంటే ఇక్కడ యాక్సిలరేషన్ అనేది తగ్గుతుంది. యాక్సిలరేషన్ అనేది తగ్గుతుందంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ కాదు. సో, స్పీడ్ అనేది కాన్స్టెంట్ కాకపోతే ఇది కూడా మనకి యూనిఫార్మ్ మోషన్ రాదు. సో, ఆప్షన్ సి కూడా క్యాన్సెల్ చేస్తాం. ఆప్షన్ డి చూడండి. ది స్లోప్ ఆఫ్ ది డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఈస్ 0 అన్నారు. ఇది మనకి స్టేషనరీ ఆబ్జెక్ట్ కింద వస్తుంది కదా! అసలిక్కడ యూనిఫార్మ్ మోషన్ ఎక్కడుంది మనకి? అంటే మోషన్ అంటే కదలడం కదా! అంటే ఇక్కడ మోషనే లేదు. సో, యూనిఫార్మ్ మోషన్ అని ఎలా చెప్తాం? సో, ఆప్షన్ డి అనేది కూడా మనకు రాంగ్ అవుతుంది. అంటే మీకిక్కడ ఇమేజెస్ చూడండి. ఫర్ ఎ స్టేషనరీ బాడీ డిస్టెన్స్ అనేది సపోజ్ సమ్ 100 మీటర్స్ అనుకోండి. టైమ్ ఎంత పెరిగినా మనకి స్టేషనరీ బాడీ అక్కడే కదా ఉంటుంది. ఆగి ఉన్న బాడీకనమాట. అండ్ ఇక్కడ చూడండి డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అనేది ఒక కాన్స్టెంట్‌గా మనకు మూవ్ అవుతుంది. ఇది యూనిఫార్మ్ మోషన్‌కి. మూడో గ్రాఫ్ ఉంది కదా! ఇదేంటి? టైమ్ అనేది సపోజ్ 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5 సెకండ్స్. ఇక్కడ డిస్టెన్స్ అనేది సపోజ్ 10 మీటర్సే ఉంది. బట్ మనకు టైమ్ పెరుగుతున్న కొద్దీ డిస్టెన్స్ అది వెళ్తుంది కూడా పెరుగుతుంది కదా! అంటే ఇది మనకి అప్‌వర్డ్ కర్వ్ అవుతుందన్నమాట. అండ్ మనకి ఆప్షన్ 4 వచ్చేసి డౌన్‌వర్డ్ కర్వ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది డిసెలరేషన్ అన్నమాట. అంటే మనకి యాక్సిలరేషన్ అనేది తగ్గుతుంది. సో, యాక్సిలరేషన్ తగ్గుతుంది. అండ్ మనకి ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ కూడా లేదు. సో, ఈ యొక్క క్వెషన్‌కి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 4 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ఎన్ అయాన్ అన్నారు. యాటమ్ గాని, మాలిక్యూల్‌ని గాని మనం అయాన్ అని ఎప్పుడు అంటామంటే, దాని యొక్క నెట్ చార్జ్ అనేది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి H2O ఉంది. దీన్ని మనం అయాన్ అనలేము. అదే H3O ప్లస్ గాని, లేదా మనకి NH4 ప్లస్ గాని ఉన్నాయనుకోండి, లేదా Na ప్లస్ ఇవి మనకి మాలిక్యూల్స్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఎలిమెంట్ అదే యాటమ్ అవుతుంది గదా! సో, వీటిని మనం అయాన్స్ అనొచ్చు. ఇక్కడ మనకి పాజిటివ్‌గా ఉండాలని రూల్ లేదు. క్లోరిన్ మైనస్ ఇది కూడా మనకి అయానే అవుతుంది. సో, మనకేమై ఉండాలండి? అది యాటమ్ గాని, మాలిక్యూల్ గాని అయినప్పుడు దాని యొక్క నెట్ చార్జ్ అనేది పాజిటివ్, నెగెటివ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఏమన్నారు? ఎన్ యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ దట్ హాస్ ఎ పాజిటివ్ ఆర్ నెగెటివ్ చార్జ్ అన్నారు. అంతే కదా!
మనకి గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అంటే మనకేమవుతుంది? మాలిక్యూల్ అవుతుంది. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. ఆప్షన్ బి చూడండి. అండ్ మాలిక్యూల్ విత్ మోర్ న్యూట్రాన్స్ దెన్ ప్రోటాన్స్. ఇది మనకి స్టేబుల్ మాలిక్యూల్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. బట్ అయాన్‌కి దీనికి సంబంధం లేదు. సో, ఆప్షన్ బి అనేది మనకి ఎలిమినేట్ చేస్తాం. అండ్ ఆప్షన్ సి చూడండి. అన్ ఆటమ్ విత్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అన్నారు. ఎప్పుడైతే మనకి ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్ నంబర్‌లో ఉంటే మనకి నెట్ చార్జ్ అనేది 0 వస్తుంది. అంతేగాని పాజిటివ్ లేదా నెగెటివ్ రాదు. సో, పాజిటివ్, నెగెటివ్ రాకపోతే మనకు అయాన్స్ ఫార్మ్ అవ్వవు. అండ్ ఆప్షన్ సి అనేది మనకి రాంగ్ అవుతుందప్పుడు. అండ్ ఆప్షన్ డి చూడండి. ఏ న్యూట్రల్ పార్టికల్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ అని. కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ అంటే మనకి మాలిక్యూల్ అనుకున్నాం కదా! ఇప్పుడు న్యూట్రల్ పార్టికల్ అంటున్నా. అంటే దీని యొక్క చార్జ్ 0 సపోజ్ H2ఓనే అనుకోండి. దీని యొక్క చార్జ్ 0. మనకిది అయాన్ కింద ఎలాగవుతుంది? అవ్వదు కదా! సో, ఆప్షన్ డి అనేది కూడా మనకి రాంగ్ అవుతుంది. క్వెషన్ నంబర్ 5. వై ఆర్ సౌండ్ వేవ్స్ క్లాసిఫైడ్ యాస్ మెకానికల్ వేవ్స్ అన్నాడు. ఇక్కడ మనకి మెకానికల్ వేవ్స్ అనేవి వీటికి మీడియం కావాలి. సో, మనకిక్కడ లైట్ రేస్ అనేవి వాక్యూమ్ గుండా వెళ్ళగలవు. బట్ సౌండ్ వేవ్స్ అనేవి మనకి స్పేస్‌లో మూవ్ అవ్వలేవు గదా! అంటే స్పేస్‌లో ఎందుకండి మూవ్ అవ్వలేవు? మనకిక్కడ పార్టికల్స్ ఉండవు స్పేస్‌లో. సో, మూవ్ అవ్వలేవు. అండ్ దట్ టూ మనకి సౌండ్ వేవ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి అవి పాస్ అయ్యే మెటీరియల్ మీద డిపెండ్ అవుతాయండి. సో, మనకి మెకానికల్ వేవ్స్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ దే డు నాట్ రిక్వైర్ ఏ మీడియం టు ట్రావెల్ అన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం. సౌండ్ వేవ్స్ అనే వాటికి మీడియం ఉండాలి. అది లిక్విడ్ అయినా, సాలిడ్ అయినా లేదా గ్యాస్ అయినా. బట్ ఇక్కడ మీడియం అక్కర్లేదంటున్నారు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. దే కాజ్ లైట్ ఆసిలేషన్స్ అన్నాడు. అవునండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే సపోజ్ ఎయిరే తీసుకుందాం. పార్టికల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయో, ఇవి మనకి మీడియంలోను కంప్రెషన్స్ అలాగే రేర్‌ఫాక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తాయి కదా! సో, కంప్రెషన్స్‌లో ఏమవుతుంది? ఒకే దగ్గరికి పార్టికల్స్ అనేవి దగ్గరికొచ్చేస్తాయి. సో, అక్కడ డెన్సిటీ పెరుగుతుంది. అలాగే రేర్‌ఫాక్షన్స్‌లో మనకి డెన్సిటీ తక్కువవుతుంది. ఎందుకంటే ఇక్కడ పార్టికల్స్ యొక్క కౌంట్ అనేది తగ్గుతుందనమాట. మనకి ఆల్రెడీ తెలుసు కదా! లైట్ రేస్ అనేవి మనకి మెటీరియల్ యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందండి. అంటే మనకి రిఫ్రాక్షన్స్ అవి జరగడానికి డెన్సిటీ అనేది ఒక కారణం. సో, ఎప్పుడైతే మనకి సౌండ్ వేవ్స్ అనేవి డెన్సిటీ మారుస్తున్నాయో, మనకి ఆటోమేటిక్‌గా అవి లైట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్తాం. సో, ఎప్పుడైతే లైట్ అనేది ఎఫెక్ట్ అయిందో ఆసిలేషన్స్ అనేవి మనం చూడొచ్చు. కానీ మనకి మెకానికల్ వేవ్స్ అన్నాడు. ఆసిలేషన్స్‌కి, మెకానికల్ వేవ్స్‌కి సంబంధం లేదు కదా! సో, ఇది కూడా పక్కన పెట్టేయండి. అండ్ ఆప్షన్ సి చూడండి. ది ఆసిలేట్ పర్పెండిక్యులర్ టు వేవ్ ప్రొపగేషన్ అన్నారు. కాదు. ఇవి ప్యారలెల్‌గా ప్రాపగేట్ అవుతాయన్నమాట. అంటే సౌండ్ వేవ్స్‌లో ఉన్న పార్టికల్స్ అనేవి సౌండ్ వేవ్స్ వెళ్ళే డైరెక్షన్‌కి ప్యారలెల్‌గా వైబ్రేట్ అవుతాయి. అంతేగాని పర్పెండిక్యులర్‌గా కాదు. సో, ఆప్షన్ సి అనేది రాంగ్. ఇలా వైబ్రేట్ అయ్యేవి మనకి లైట్ రేస్ అవుతాయి. ఇవి మనకి ట్రాన్స్‌ఫర్ వేవ్స్ అంటాం అందుకే. ఇక్కడ పార్టికల్ అనేది అప్ అండ్ డౌన్‌గా మూవ్ అవుతుందన్నమాట. విత్ రిఫరెన్స్ టు వేవ్ ప్రొపగేషన్. అండ్ ఆప్షన్ డి చూడండి. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఎ మీడియం అన్నారు. ఇది మనకి రైట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా మీడియంని మెన్షన్ చేశాడు. వీటి వేటిల్లో కూడా మనకి మీడియం మెన్షన్ చేశాడు గానీ, ఆప్షన్ ఏలో మనకి మీడియం అక్కర్లేదన్నారు. కానీ ఇక్కడ మనకి మీడియంలో ఉండే పార్టికల్స్ యొక్క మోషన్ మీద కూడా డిపెండ్ అవుతుందని చెప్తున్నారు. అంతే కదా! మనకి సౌండ్ వేవ్స్ అనేవి సాలిడ్‌లో ఒకలాగా, గ్యాసెస్‌లో ఒకలాగా, లిక్విడ్‌లో ఒకలాగా. ఎందుకంటే సాలిడ్‌లో మనకి స్పీడ్ అనేది ఎక్కువుంటుంది. బికాజ్ దే ఆర్ టైట్‌లీ ప్యాక్డ్. అలాగే గ్యాసెస్‌లో మనకి స్పీడ్ అనేది తక్కువుండొచ్చు. క్వెషన్ నంబర్ 6. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ది మాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఎ లాంగ్ స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి సోలనాయిడ్ అంటే దానికొక కోర్ ఉంటుంది. ఈ కోర్ అనేది సాధారణంగా మనకి ప్యూర్ ఐరన్‌తో తయారు చేస్తారు. అండ్ ఈ కోర్ చుట్టూ మనకి నంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకేమంటున్నారు మాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఏ కింద ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో, గుర్తుపెట్టుకోండి మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ బి అనేది మ్యూ నాట్ ఐఎన్. ఇక్కడ సపోజ్ ఎన్ అనేది టర్న్స్ అనుకోండి. అండ్ ఐ అనేది కరెంట్ పాస్ అవుతుంది కదా! ఈ యొక్క టర్న్స్ గుండా అదనుకోండి. అండ్ మ్యూ నాట్ అనేది మనకి పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే ఇక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది కరెంట్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే టర్న్స్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. అలానే పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అనేది మెటీరియల్ మీద డిపెండ్ అవ్వదు. ఇది ఒక ఫిజికల్ కాన్స్టెంట్ అన్నమాట. మనం ఇక్కడ కాన్స్టెంట్‌ని తీసేద్దాం. అప్పుడు మనకి బి అనేది ఐఎన్. మనకి మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఎండ్ దగ్గర ఒకలాగా, మిడిల్ దగ్గర ఒకలాగా ఉండదండి. ప్రతి పాయింట్ దగ్గర కూడా మనకి ఒకేలాగా ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో, ఆప్షన్స్ చదువుదాం. ఆప్షన్ ఏ ఏమన్నారు? ఇట్ ఇంక్రీజెస్ యాస్ వి మూవ్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్ అన్నారు. తప్పు. ఇప్పుడే చెప్పుకున్నాం. ఎండ్ దగ్గర ఒకలాగా, మిడిల్‌లో ఒకలాగా ఉండదు. మొత్తం అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది. సో, మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది మనకి పొజిషన్‌తో డిపెండ్ అవ్వదు. అండ్ ఆప్షన్ బి చూడండి. ఇట్ డిక్రీజెస్ యాస్ వి మూవ్ టువర్డ్ ఇట్స్ అన్నాను. కాదు.
ఆప్షన్ సి చూడండి. ఇట్ ఈస్ ది సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్ అన్నాడు. రైట్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి ఇట్ ఈస్ 0 అన్నారు. ఇది రాంగ్ అండి. అలానే మ్యూ నాట్ వాల్యూ అనేది 4 ఇంటూ పై ఇంటూ 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా వాల్యూ అడగొచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. క్వెషన్ నంబర్ 7 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ విల్ నాట్ ఫేవర్ ఎవాపరేషన్ అన్నారు. ఎవాపరేషన్ అంటే ఏంటంటే ఒక సర్ఫేస్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. లేదా వాటరే ఉందనుకోండి. ఇది మనకి లిక్విడ్ స్టేజ్ నుంచి గ్యాస్ స్టేజ్‌కి మారడమే కదా! మనకి ఎవాపరేషన్ అనేది అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఎవాపరేషన్‌ని ఏది ఫేవర్ చేయదు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎవాపరేషన్ ఫేవర్ చేసేదేంటి? ఎక్కువ స్పీడ్ ఉందనుకోండి విండ్‌కి. మనకి ఎవాపరేషన్ అనేది ఎక్కువవుతుంది. అలాగే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నా మనకి ఇంక్రీజ్ అవుతుంది. కానీ హ్యూమిడిటీ అంటే గాలిలో మనకి తేమ అంటారు కదా! అది ఎక్కువగా తేమ అంటే ఇంకేం లేదు. వాటర్ పార్టికల్స్ అనేవి ఎయిర్‌లో ఎక్కువగా ప్రెజెంట్ అయితే దాన్ని హై హ్యూమిడిటీ అంటాము. అలాగే వాటర్ మాలిక్యూల్స్ అనేవి తక్కువగా ఉంటే అది మనకి లో హ్యూమిడిటీ అవుతుందనమాట. హై హ్యూమిడిటీ అన్నప్పుడు ఎయిర్ అనేది మనకి సాచురేట్ అయిపోయిందనమాట. సో, సాచురేషన్ అంటే ఏంటి ఇప్పుడు? ఆల్రెడీ మనకిక్కడ ఎయిర్‌లో వాటర్ పార్టికల్స్ ఎక్కువైపోయాయి. ఇంకా కొత్తగా పార్టికల్స్ అనేవి మనకి ఎయిర్‌లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనకి ఎవాపరేషన్ తక్కువవుతుంది. అలానే మనకెప్పుడైతే విండ్ స్పీడ్ అనేది ఎక్కువుందో, మనకిక్కడ ఆల్రెడీ ఎయిర్ ఉంది కదా! ఇందులో వాటర్ మాలిక్యూల్స్ అనేవి వేరే చోటుకి డిస్‌ప్లేస్ అయిపోతాయి. మనకిక్కడ మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్ ఎయిర్‌లో మనకి వాటర్ మాలిక్యూల్స్ లేవనుకోండి, సర్ఫేస్ మీద ఉన్న వాటర్ అనేది ఈ ఎయిర్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో, అందువల్ల మనకి ఎప్పుడైతే మనకి విండీ డేస్ ఉంటాయి కదా! అంటే ఏదైతే రోజు మనకి గాలి ఎక్కువగా వీస్తుందో, ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం బట్టలు ఎప్పుడైనా ఆరబెడితే, గాలి ఎప్పుడైతే ఎక్కువగా వీస్తుందో, మనకు బట్టలు స్పీడ్‌గా ఆరిపోతాయి. అలాగే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా వాటర్‌లో ఉన్న పార్టికల్స్‌కి కైనెటిక్ ఎనర్జీ అనేది అందుతుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే అందిందో బాండ్స్ బ్రేక్ అవుతాయి. బాండ్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యాయో అవి మనకి ఎయిర్‌లోకి ఎంటర్ అవుతాయన్నమాట. సో, అప్పుడు కూడా మనకి ఎవాపరేషన్ అనేది ఎక్కువుంటుంది. అంటే ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ హై విండ్ స్పీడ్ అన్నాడు. ఇది మనకి ఫేవరబుల్ కదా! అండ్ ఆప్షన్ బి హై హ్యూమిడిటీ ఇది మనకి రైట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువుందో మనకి అది ఫేవర్ చేయదు. అండ్ ఆప్షన్ సి చూడండి లో హ్యూమిడిటీ ఇది మనకి ఫేవరబుల్ కండిషనే. హై టెంపరేచర్ ఇది కూడా మనకి ఫేవరబుల్ కండిషనే. క్వెషన్ నంబర్ 8 when gypsum is heated at 373 Kelvin it loses water of crystallization and forms dash అని అడిగారు. ఇక్కడ మనకి గిప్సమ్ ఉంది కదండీ! అదే CaSO4.2H2O దీన్ని మనకి 373 కెల్విన్ లేదా 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మనకి హీట్ చేసినప్పుడు గిప్సమ్‌లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ పోయి ఏం ఫార్మ్ చేస్తుంది అని అడిగారు. మనకేం ఫార్మ్ అవుతుందండి? మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫార్మ్ అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క ఫార్ములా ఏంటి? CaSO4.H2O 2 వాటర్ మాలిక్యూల్స్ ఉండాల్సింది కాస్త సగం వాటర్ మాలిక్యూలే ఉంది. మనకి 1 ½ వాటర్ మాలిక్యూల్స్ అనేవి పోయాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ని మనకి మిగిల్చిందనమాట. సో, ఆప్షన్స్ చూడండి. సో, కాల్షియం క్లోరైడ్ అన్నారు. అంటే మనకి సపోజ్ CaCl2 కదా! కానీ మనకిక్కడ ఏం ఫార్మ్ అయింది? కాల్షియం సల్ఫేట్ ఫార్మ్ అయింది. సో, కాల్షియం క్లోరైడ్ అన్న ఆప్షన్ తీసేయండి. సో, ఏం మిగిలింది మనకి? కాల్షియం సల్ఫేట్, పెంటాహైడ్రేట్ అండ్ కాల్షియం సల్ఫేట్, హెమిహైడ్రేట్. ఇక్కడ పెంటా అంటే ఏంటి మనకి? 5 అని అర్థం. బట్ మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎన్నున్నాయి? హాఫ్ వాటర్ మాలిక్యూలే ఉంది. ఒకటి కూడా లేదు. అంటే హెమి అంటే మనకేమవుతుంది? హాఫ్ అని అర్థం. సో, ఈ విధంగా మనం ఆప్షన్స్‌ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చనమాట. క్వెషన్ నంబర్ 9 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్? ఇది ఆల్రెడీ ఈ వీడియోలో ముందుగా ఒక క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సో, పెద్దగా మనం దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవట్లేదు. అండ్ మనకి క్వెషన్‌లో ఏమన్నారు? నాట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అన్నారు. అంటే ఎవాపరేషన్‌ని పెంచనిది ఏది అని అడిగారు. సో, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. సపోజ్ ఇది మీకు అర్థం కాలేదనుకోండి. ఒక పని చేయండి. ఒక గ్లాస్‌తో వాటర్ తీసుకోండి. ఇదే గ్లాస్‌తో మనం వాటర్ తీసుకొని అది ఒక కంచంలో పోయండి. సో, ఇది కూడా 100 ఎంఎల్ కెపాసిటీ అనుకోండి. ఇది కూడా మనకి 100 ఎంఎల్ వాల్యూమ్ ఉన్న వాటరే అనుకోండి. అంటే మనకిక్కడ వాల్యూమ్స్ అనేవి సేమ్. సో, మనం వీటిని ఎండలో పెట్టామనుకోండి, లేదా ఒక ప్లేస్‌లో పెట్టామనుకోండి. మనకి ఎవాపరేషన్ అనేది అయినప్పుడు సపోజ్ 100 ఎంఎల్ అనేది 50 ఎంఎల్ అవ్వొచ్చనమాట. కానీ ఈ ప్లేట్‌లో ఉన్న వాటర్ అనేది ఇంకా ఎక్కువగా ఎవాపరేట్ అవుతుంది. పక్కాగా మనకి 50 ఎంఎల్ కన్నా ఎక్కువే ఖర్చయిపోతుందనమాట. అంటే మిగలగా ఉండేది ఎంత మిగులుతుంది? సపోజ్ 20 ఎంఎల్లో, 30 ఎంఎల్ కానీ 50 ఎంఎల్ కన్నా ఎక్కువే ఖర్చయిపోతుందనమాట. సో, ఆ విధంగా మనకి ఆప్షన్ ఏ అనేది మనం కాదని చెప్తామనమాట. అండ్ ఆప్షన్ బి చూడండి ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ అన్నారు. ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! హ్యూమిడిటీ అంటే తేమ అనేది ఎప్పుడైతే ఎక్కువుందో అక్కడ మనకి ఎవాపరేషన్ అనేది తక్కువ. హై హ్యూమిడిటీ అనేది ఎవాపరేషన్‌కి ఫేవరబుల్ ఫ్యాక్టర్ కాదు. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుందనమాట. అండ్ ఆప్షన్ సి, ఆప్షన్ డి ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, ఇవి కాదు. క్వెషన్ నంబర్ 10 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్స్ కైనెటిక్ ఎనర్జీ అన్నారు. మనకి కైనెటిక్ ఎనర్జీ గురించి ఏ స్టేట్మెంట్ అనేది బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందని అడుగుతున్నారు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి?
హాఫ్ ఎంవీ స్క్వేర్. ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ మోషన్‌లో ఉంటే వచ్చే ఎనర్జీయే కదా! ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఏమన్నారు? ఇట్ ఈస్ ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ షేప్ అన్నారు. ఇక్కడ చూడండి, ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్‌లో స్టోర్ అయ్యుండి, అది దాని యొక్క షేప్ మీద డిపెండ్ అయ్యుంటే, ఇది మనకి పక్కాగా ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందనమాట. అండ్ ఇందులో ఉన్న ఎనర్జీ అనేది మనకి హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ కే అనేది మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ లేదా స్టిఫ్‌నెస్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎక్స్ అనేది మనకి డిస్ప్లేస్‌మెంట్ అనమాట. సో, ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఏం చెప్తుంది మనకి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటుంది. బట్ మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కదా అడిగారు. సో, ఆప్షన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. ఇట్ ఈస్ ది ఎనర్జీ అన్ ఆబ్జెక్ట్ హాస్ బికాస్ ఆఫ్ ఇట్స్ మోషన్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ యాస్ ది ఆబ్జెక్ట్ స్పీడ్ ఇంక్రీజెస్ అన్నారు. ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ వల్ల వచ్చేది మనకి కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అంటే ఇప్పుడు వెలాసిటీ ఉంది కదా! వెలాసిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో, మనకి ఆ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ ఎంవీ స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ పెరుగుతుంటే ఆటోమేటిక్‌గా మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో, ఆప్షన్ బి రైట్ అవుతుంది. ఆప్షన్ సి చూడండి. ఇట్ ఈస్ ది ఎనర్జీ అన్ ఆబ్జెక్ట్ హాస్ బికాస్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ అన్నారు. మనకి ఒక ఆబ్జెక్ట్‌కి కైనెటిక్ ఎనర్జీ ఉండాలంటే అది మోషన్‌లో ఉండాలి. మోషన్‌కి రెస్ట్ అనేది అపోజిట్ కదా! సో, ఆప్షన్ సిని మనం ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్‌లో ఉండి కూడా దానికి ఎనర్జీ ఉందంటే, అది మనకి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుందన్నమాట. బికాజ్ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక హైట్‌లో ఉంది. అండ్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు రెస్ట్‌లో ఉంది. బట్ స్టిల్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఎంజీహెచ్ కదా! మనకి ఆబ్జెక్ట్ ఒక సర్టెన్ ఆల్టిట్యూడ్‌లో ఉంది ఎర్త్ సర్ఫేస్ నుంచి. సో, ఆటోమేటిక్‌గా దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆప్షన్ డి చూడండి. ఇట్ ఈస్ ది ఎనర్జీ దట్ డిక్రీజెస్ యాస్ ది ఆబ్జెక్ట్ స్పీడ్ ఇంక్రీజెస్ అన్నారు. కాదు కదా! మనకి ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో, ఆప్షన్ డి కూడా రాంగ్ అవుతుంది. క్వెషన్ నంబర్ 11. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ది ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ది పోల్ అన్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాన్కేవ్ మిర్రర్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ కేసెస్‌లో మనకి రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్‌ని మనకి క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనేది సేమా, మాగ్నిఫైడా, డిమినిష్డా అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్‌మెంట్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. కానీ ఒక్క కేస్‌లో మాత్రం మనకి విర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ దట్ టూ ఏ మాగ్నిఫైడ్ వన్ అని. ఎప్పుడవుతుందండి ఇలాగా? మనకి ఎప్పుడైతే కాన్కేవ్ మిర్రర్ ఉంది చూసారా? ఈ మిర్రర్ యొక్క పోల్‌కి, ఫోకస్‌కి మధ్యన ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌ని ప్లేస్ చేస్తామో అప్పుడు మాత్రమే అవుతుంది. సో, ఆప్షన్ బి విర్చువల్ ఎరెక్ట్ అండ్ మాగ్నిఫైడ్ అనేది మనకి రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 12. వాట్ ఈస్ ద ఫార్ములా టు కాలిక్యులేట్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేర్ g is universal gravitational constant, m is mass of the earth and r is the radius of the earth. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే g కదా! దీని ఫార్ములా వచ్చేసి gm/r² అవుతుంది. న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా ఉంది కదా! F ఈజ్ ఈక్వల్ టు gm1m2/r². ఇది మనకి ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది మనకి ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్ 1 అనేది ఈక్వేషన్ 2 నుంచి తీసుకుంటారన్నమాట. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ అంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ కావాలి. కానీ మనకి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ప్రతి ఆబ్జెక్ట్ మీద సేమ్‌గా పడుతుంది గదా! అంటే అది సపోజ్ ఫెదర్ అనుకోండి. లేదా ఒక 10 కేజీ ఐరన్ బాల్ అనుకోండి. మనకి ఒక వాక్యూమ్ కంటైనర్‌లో పెట్టి పడేస్తే 2 కూడా ఒకే టైంకి రీచ్ అవుతాయన్నమాట. మనకి ఫెదర్‌కి వెయిట్ తక్కువున్నా, ఐరన్ బాల్‌కి వెయిట్ ఎక్కువున్నా సరే 2 ఒకే టైంకి మనకి గ్రౌండ్‌ని స్ట్రైక్ అవుతాయన్నమాట. సో, మనకి వెయిట్ మీద డిపెండ్ అవ్వట్లేదు కదా! అందుకే ఈ m అనేది మనకి ఎర్త్ యొక్క మాస్ అవుతుంది. ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏంటి? మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవ్వదనమాట. సో, మనకు ఆప్షన్ బి g=gm/r² అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 13. స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ ఆర్గానిక్ కాంపౌండ్ నియోపెంటేన్ మే బి రిప్రజెంటెడ్ బై అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీకు నియోపెంటేన్ అంటే ఏంటో తెలియలేదనుకోండి. అట్‌లీస్ట్ మీకు పెంట్ అంటే తెలియాలి కదా! ఏంటి? 5 కార్బన్స్ అని అర్థం. సో, మనకిచ్చిన ఆప్షన్స్ చెక్ చేయండి. మనకిక్కడ ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ చూడండి. 1, 2, 3, 4. ఫస్ట్ ఆప్షన్‌లో మనకి 4 కార్బన్స్ ఉన్నాయి. సో, ఇది కాదు అని చెప్పేస్తాం. అండ్ ఆప్షన్ బి చూడండి. 1, 2, 3, 4, 5. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. హోల్డ్‌లో పెట్టండి. ఎందుకంటే మిగతా ఆప్షన్స్ కూడా మనం చూద్దాం అన్నమాట. అండ్ ఆప్షన్స్ చూడండి. 1, 2, 3, 4, 5, 6. మనకిక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సో, ఇది రాంగ్ అని చెప్తాం. ఎందుకంటే పెంట్ మనకి 5 ఉండాలి. 4, 6 అనేది క్యాన్సెల్ చేసాం. అండ్ ఇక్కడ గమనించండి. ఇక్కడ మనకి ఒక కార్బన్ ఉంది. అలాగే ఇక్కడ 4 అన్నారు కదా! CH3 4 అంటే మనకి 4 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో, మనకి టోటల్ ఎంత అవుతుంది? 5. అయితే ఇక్కడ నియో అన్నారు చూసారా? అంటే ఒక కార్బన్ అనేది ఇంకో 4 కార్బన్స్‌తో లింక్ అవ్వాలన్నమాట. సో, లింక్ అవ్వాలన్నప్పుడు గమనించండి. ఇక్కడ మనకి ఈ పార్ట్‌ని మనం చూడండి. కార్బన్ ఒక హైడ్రోజన్‌తో, ఒక కార్బన్‌తో అండ్ CH2తో ఒక మెథైల్ గ్రూప్‌తో కనెక్ట్ అయింది. మనం ఏమనుకున్నాం? ఒక కార్బన్ అనేది 4 కార్బన్స్‌తో లింక్ అవ్వాలి. బట్ ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసింది.
సో, ఆప్షన్ బి అనేది కూడా మనకి రాంగ్ అయిపోతుంది. ఆ విధంగా ఏబీసీని ఎలిమినేట్ చేసాం. డి అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. క్వెషన్ నంబర్ 14 సెల్స్ ఆఫ్ మెరిస్మాటిక్ టిష్యూ ల్యాక్ వాక్యూల్స్ బికాస్ ఆఫ్ అన్నారు. మెరిస్మాటిక్ టిష్యూ ఉంది కదండీ! దీంట్లో వాక్యూల్స్ ఎందుకు లేవు అని అడుగుతున్నారన్నమాట. వాక్యూల్స్ పనేంటండి మనకి? ఫుడ్ స్టోరేజ్. బట్ మెరిస్మాటిక్ టిష్యూ పనేంటి? గ్రోత్ కదా! సో, ఎప్పుడైనా గమనించండి. ఒక పిల్లాడికి మనం ఎప్పుడైతే మంచిగా ఫుడ్ అది ఇస్తామో, గ్రో అవ్వాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా! ఎక్కువ ఎనర్జీ అనేది కావాలన్నప్పుడు మనకిక్కడ ఫుడ్ స్టోరేజ్ అయితే పనవ్వదు. మనకిక్కడ మైటోకాండ్రియాస్ అనేవి ఎక్కువగా ఉండాలి. అండ్ మనకి తెలిసిందే కదా! ఇప్పుడు ఒక 10 లీటర్ కెపాసిటీ అయితే మనకి కొన్ని వస్తువులు పెట్టుకోవాలి. సో, ఇందులో ఉన్న వస్తువులు ఆటోమేటిక్‌గా తీయాలి కదా! వాల్యూమ్ అనేది మనకి ఇన్ఫినిట్‌గా ఎక్స్‌పాండ్ అవ్వదు కదా! సో, అలాగే మనకి ఫుడ్ స్టోరేజ్ అనేది మెరిస్మాటిక్ టిష్యూస్‌లో ఉండదు. దీని ప్లేస్‌లో మనకి మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఎందుకంటే మైటోకాండ్రియాస్ అనేది గ్రోత్ అవ్వాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. అండ్ ఆ ఎక్కువ ఎనర్జీని ప్రొవైడ్ చేసేవి మైటోకాండ్రియాస్ అన్నమాట. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ ఏమన్నారు? మెరిస్మాటిక్ సెల్స్ ఆర్ యాక్టివ్‌లీ డివైడింగ్ అండ్ నీడెడ్ డెన్స్ సైటోప్లాస్మ్ అన్నారు. ఈ సైటోప్లాస్మ్‌ని మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనకేం కావాలి? ఎనర్జీ కావాలన్నమాట. ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది మనకి మైటోకాండ్రియాస్. సో, ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్ బి చూడండి. వాక్యూల్స్ కాజ్ సెల్ డెత్ అన్నారు. ఇది రైటే. కానీ ఈ యొక్క క్వెషన్‌కి ఇది రైట్ ఆన్సర్ కాదు. ఎప్పుడైతే వాక్యూల్స్ అనేవి బర్స్ట్ అయితాయో, ఇందులో ఉన్న ఎంజైమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా! అవి రిలీజ్ అయ్యి సెల్‌ని డెస్ట్రాయ్ చేస్తాయన్నమాట. అండ్ ఆప్షన్ సి చూడండి. మెరిస్మాటిక్ సెల్స్ ఆర్ డెడ్ అండ్ డు నాట్ నీడ్ వాక్యూల్స్ అన్నాడు. అయితే ఇక్కడ ఎండ్ అన్నారు చూసారా? అంటే స్టేట్మెంట్‌లో ఇది రైట్ అవ్వాలి, ఇది రైట్ అవ్వాలి. దీని సంగతి పక్కన పెట్టండి. మెరిస్మాటిక్ సెల్స్ ఆర్ డెడ్ అన్నాడు. డెడ్ అయితే అది గ్రోత్ ఎందుకు అవుతుందండి? కాదు కదా! సో, ఈ యొక్క ఆప్షన్‌లో ఫస్ట్ భాగమే మనకు రాంగ్ అయిపోయింది. సో, మిగతాది మనం చెక్ చేసుకోక్కర్లేదు. సో, ఆప్షన్ సి అనేది మనకి రాంగ్ అని చెప్పుకుంటాం అన్నమాట. అండ్ ఆప్షన్ డి చూడండి. వాక్యూల్స్ బ్లాక్ రెస్పిరేటరీ ఎంజైమ్స్. ఇది కూడా రైటే. మనకి వాక్యూల్స్ అనేవి రెస్పిరేటరీ ప్రాసెస్‌ని మనకి బ్లాక్ చేస్తుంది. కానీ ఈ యొక్క క్వెషన్‌కి ఇది రైట్ ఆన్సర్ అవ్వదన్నమాట. సో, ఆప్షన్ డి కూడా రాంగ్ అని చెప్తాం. క్వెషన్ నంబర్ 15 బేకింగ్ సోడా ఈస్ ప్రిపేర్డ్ యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ అన్నారు. మనకి బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేటే కదా! అంటే ఏమవుతుంది? NaHCO3 అన్నమాట. ఇది ఏ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఇక్కడ 4 ప్రాసెస్‌లు ఇచ్చారు కదా! సో, ఇక్కడ చూడండి డీకాన్స్ ప్రాసెస్ అనేది మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో 450 సెంటీగ్రేడ్ దగ్గర కాపర్ సల్ఫేట్‌ని catalyst తీసుకొని HCl నుంచి ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? క్లోరిన్‌ని. సో, డీకాన్స్ ప్రాసెస్ ద్వారా మనం క్లోరిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ మనకి బేకింగ్ సోడా అడిగారు. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్. అంటే హేబర్స్ ప్రాసెస్ ద్వారా మనకి అమ్మోనియా అనేది క్రియేట్ చేస్తామన్నమాట. సో, ఆప్షన్ బి అనేది కూడా రాంగ్. ఆప్షన్ డి చూడండి క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అన్నారు. ఇందులో మనం సోడియం హైడ్రాక్సైడ్‌ని, అలాగే క్లోరిన్‌ని, అలాగే హైడ్రోజన్‌ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇవి మనకి మెయిన్ ప్రొడక్ట్స్ అవుతాయి. బట్ ఇందులో కూడా మనకి సోడియం బైకార్బోనేట్ లేదు కదా! సో, ఆప్షన్ డి అనేది కూడా మనం రాంగ్ అని చెప్తామనమాట. అండ్ మనకి ఆప్షన్ సి చూసారా? సాల్వే ప్రాసెస్. ఈ సాల్వే ప్రాసెస్‌లో మనకి అమ్మోనియా, అలాగే సాల్ట్, అలాగే కాల్షియం కార్బోనేట్‌ని యూజ్ చేసుకుంటూ మనకి సోడియం బైకార్బోనేట్‌ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 16 వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ల్యూకోప్లాస్ట్ ఇన్ ప్లాంట్ సెల్స్ అన్నారు. ల్యూకోప్లాస్ట్ దేనికి హెల్ప్ అవుతుంది మనకి? స్టోరేజ్ కింద హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి ల్యూకోప్లాస్ట్ అనేది జనరల్‌గా రూట్స్ దగ్గర గాని, లేదా స్టెమ్‌లో ఫ్యూ పార్ట్స్ దగ్గర గాని ఉంటాయి. సో, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఏంటి? బ్రేకింగ్ డౌన్ వేస్ట్ మెటీరియల్స్ అన్నారు. మనకి ప్లాంట్ సెల్‌లో వేస్ట్ మెటీరియల్స్‌ని బ్రేక్ చేయడానికి ఏముంటుంది? లైసోజోమ్స్ ఉంటుంది. సో, ఆప్షన్ ఏ అనేది రాంగ్. అండ్ ఆప్షన్ బి చూడండి అబ్జార్బింగ్ సన్‌లైట్ అన్నారు. ఇది మనకి క్లోరోప్లాస్ట్ చేస్తుంది కదా! బట్ మనకేమడిగారు? ల్యూకోప్లాస్ట్ అన్నారు. సో, ఆప్షన్ బి అనేది రాంగ్. అండ్ ఆప్షన్ సి అనేది చూడండి. స్టోరింగ్ మెటీరియల్స్ లైక్ స్టార్చ్, ఆయిల్స్ అండ్ ప్రోటీన్స్ అన్నారు. సో, ఇది మనకి రైట్ అవుతుంది. అంటే ఇక్కడ స్టార్చ్, ఆయిల్స్, ప్రోటీన్స్ అన్నారు కదా! వీటిల్ని మనకి స్టోర్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్లాస్ట్ అంటే ఇప్పుడు లూకోప్లాస్ట్‌లో ఇంకా కొన్ని రకాలుంటాయన్నమాట. అవి మనకి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎమ్ఎల్ఏ ఉంది. అది మనకి స్టార్చ్‌ని స్టోర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఆప్షన్ డి చూడండి. గివింగ్ కలెక్టివ్ ఫ్లవర్స్ అన్నారు. ఇది మనకి క్రోమోప్లాస్ట్ చేస్తుంది కదా! అంటే మనకి రెడ్, యెల్లో ఇలా కలర్స్ అనేవి మనకి ఫ్లవర్స్‌కి రావాలంటే అది క్రోమోప్లాస్ట్ వల్లే అవుతుందన్నమాట. ఇది అదర్ దెన్ గ్రీన్ పిగ్మెంట్ అన్నమాట. సో, క్వెషన్ నంబర్ 16 సి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 17 ఏ కాన్కేవ్ లెన్స్ హాస్ ఎ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ 15 సెంటీమీటర్. An object is placed at a distance of 30 centimeter from the lens. What is the magnification produced by the lens అన్నారు. ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్ అని చెప్పారు. అండ్ మనకి లెన్స్ గురించి ఫార్ములా తెలుసు కదా! 1/f = 1/v - 1/u. అయితే కాన్కేవ్ లెన్స్‌లో మనకి ఇమేజ్ గాని, ఆబ్జెక్ట్ గాని, ఫోకల్ లెంగ్త్ యొక్క డిస్టెన్స్ గాని, ఈ 3 కూడా మనకి నెగెటివ్‌లోనే తీసుకుంటాం. సో, అప్పుడు ఏమవుతుందండి? -1/f -v + 1/u. అయితే ఫోకల్ లెంగ్త్ అనేది ఎంత ఇచ్చారు?
15 కదా! సో, -15 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు క్వెషన్‌లో ఏం అడుగుతున్నారు? మాగ్నిఫికేషన్ కదా! మాగ్నిఫికేషన్ అనేది ఏంటి? m/v/u. సో, ఇది ఇలా పక్కన పెట్టండి. అంటే మనకిక్కడ u అనేది కూడా తెలుసు. ఎందుకంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చేసారు. v అనేది మనం కనుక్కోవాలి. సో, -1/v ప్లస్ 1/u అంటే 1/30 ఏమవుతుంది మనకి? -1/15 -30 -1/v అండ్ -1/15 ప్లస్ 1/30 1/u అవుతుంది కదా! మనకి 45/15 ఇంటూ 30 అవుతుంది. అంటే 3తో ఇది 1తో 10తో దేర్‌ఫోర్ v అనేది మనకి 10 అవుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకి మాగ్నిఫికేషన్ చూడండి. -v/-u అవ్వాలి. కానీ మైనస్ మైనస్ క్యాన్సెల్ అయ్యేది కదా! అప్పుడేమవుతుంది? ఇమేజ్ యొక్క డిస్టెన్స్ వాల్యూ అనేది 10 అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ వాల్యూ అనేది మనకి 30 అవుతుందన్నమాట. సో, 1/3 అంటే 0.33 అది కూడా మనకి పాజిటివ్ 0.33 అవ్వాలి. ఆప్షన్ ఏ అనేది సో రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 18. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ అబౌట్ డీఎన్ఏ కాపీస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ అన్నారు. అంటే రీప్రొడక్షన్ జరుగుతుంది కదా! ఈ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకి డీఎన్ఏ అనేది కాపీస్ జనరేట్ అవుతాయి. అయితే ఈ కాపీస్ గురించి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుందని అంటున్నారనమాట. అయితే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఏంటి? డీఎన్ఏ కాపీస్ ఆర్ సింగిల్ స్ట్రాండెడ్ అన్నాడు. డీఎన్ఏ స్ట్రాండెడ్ అనేది డబుల్ స్ట్రాండ్ అని. బట్ రీప్రొడక్షన్ టైమ్‌లో ఇది సింగిల్ స్ట్రాండెడ్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇంకొక సింగిల్ స్టాండర్డ్‌తో కంబైన్ అయ్యి మనకి డబుల్ స్టాండర్డ్ అంటే స్టేబుల్ ఫార్మ్‌ని మనకి జనరేట్ చేస్తుంది. సో, ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. కానీ క్వెషన్‌లో ఇన్‌కరెక్ట్ అన్నారు. సో, మనకిది రాంగ్. అండ్ ఆప్షన్ బి చూడండి. డీఎన్ఏ కాపీస్ జనరేటెడ్ ఆర్ సిమిలర్ బట్ నాట్ ఐడెంటికల్. ఇక్కడ సిమిలర్‌కి, ఐడెంటికల్ ఈ కీవర్డ్స్ తేడా ఏంటంటే ఐడెంటికల్ అంటే 100% అనమాట. అదే సిమిలర్ అంటే లెస్ థాన్ 100%. ఇప్పుడు మీకు ఈ యొక్క ఇమేజ్ చూడండి. ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఉంది. క్యూపీఆర్ ఉంది. ఇది ఐడెంటికల్ ఎప్పుడవుతుందంటే, ఇది సైడ్ 10, ఈ సైడ్ 10, ఈ సైడ్ 10. అలాగే ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి కూడా 10. ఇప్పుడు మనకి ఐడెంటికల్ అవుతుంది. అంటే 100% మ్యాచ్ అవుతుందన్నమాట. కానీ ఇది సిమిలర్ ఎప్పుడవుతున్నాయి? ఈ 2 ట్రయాంగిల్స్. సపోజ్ ఈ సైడ్స్ అనేవి కూడా మనకి 10 అయినప్పుడు, ఇది సపోజ్ 20 అయింది. ఇవి 2 మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్సే. బట్ సైజెస్ తేడా వచ్చాయి. సో, మనకి సిమిలర్ అవుతాయన్నమాట. ఆ రకంగా మనకి డీఎన్ఏ కాపీస్ అనేవి ఐడెంటికల్ అవ్వవు. సిమిలర్ అవుతాయన్నమాట. సో, ఆప్షన్ బి అనేది రైట్ అయినా మనకిక్కడ రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ సి చూడండి. కాపీయింగ్ ఆఫ్ డీఎన్ఏ ఇస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ రిప్రొడక్షన్ అన్నాడు. ఒక వస్తువు ఉందండి. ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనకి మాస్ నంబర్‌లో అనేది ప్రొడ్యూస్ చేయాలి. మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని ఎప్పుడండి ఇండివిడ్యుయల్‌గా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేయలేం కదా! సో, మనం ఏం చేస్తాం వీటిని రెప్లికా చేస్తాం. అంటే మనకి మోల్డ్స్ అవి తయారు చేసి అంటే ఒక ప్రింట్లు తయారు చేస్తాం అన్నమాట. అలానే డీఎన్ఏ కూడా మన బాడీలో రోజు కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, డెస్ట్రాయ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి కాపీ అనేది ఉండడం వల్లే జరుగుతుందనమాట. సో, కాపీయింగ్ ఆఫ్ డీఎన్ఏ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ రిప్రొడక్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఇక్కడ రాంగ్ అన్నారు కదా! సో, ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కూడా రాంగ్ అవుతుంది. అండ్ ఆప్షన్ డి చూడండి. డీఎన్ఏ కాపీయింగ్ ఈస్ ఎ కంప్లీట్‌లీ ఎర్రర్ ఫ్రీ ప్రాసెస్ అన్నారు. ఇక్కడ ఎర్రర్ లేకపోతే మనకి వేరియేషన్ ఎలాగొస్తుంది? బట్ మనకు తెలుసు రీప్రొడక్షన్‌లో ఎస్పెషల్‌గా సెక్షువల్ రిప్రొడక్షన్‌లో వేరియేషన్ అనేది పక్కాగా ఉంటుంది. సో, వేరియేషన్ వచ్చిందంటే ఎర్రర్ ఉందని అర్థం. ఎర్రర్ ఉంది అంటే ఈ స్టేట్‌మెంట్ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో, ఈ యొక్క క్వెషన్‌కి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుందన్నమాట. క్వెషన్ నంబర్ 19. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ ది సైంటిస్ట్ హూ బ్లెండెడ్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ టు అరైవ్ ఎట్ ది లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నారు. అంటే ఏ శాస్త్రవేత్త తనకున్న తెలివితేటలు ఏందో తెలివితేటలంట సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో ఉన్న తెలివితేటలంట మనకిక్కడ ఇన్హెరిటెన్స్ అనేది మనకేంటి బయాలజీ కాన్సెప్ట్ కదా! దానికి అప్లై చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్‌ని కొన్ని ఎలిమినేట్ చేసి నారో డౌన్ చేయొచ్చనమాట. ఎలా చేయొచ్చు? మనకి బయాలజీ రిలేటెడ్ టర్మ్ కావాలి. ఇక్కడ రూథర్‌ఫోర్డ్ అనే అతను ఫిజిసిస్ట్ కదా! జాన్ డాల్టన్ అనే అతను కూడా ఫిజిసిస్టే కదా! బట్ ఇక్కడ గ్రెగర్ జాన్ మెండల్ ఇతను మనకేంటి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పిన అతను. సో, ఆప్షన్ సి అనేది అలాగ ఉంచండి. అండ్ ఆప్షన్ డి కెమిలో గాల్గి. ఇతను మనకేంటి గాల్గి బర్డ్స్‌ని కనిపెడతారు కదా! సో, ఆప్షన్ ఏ అండ్ బి అనేది మనం రాంగ్ అని చెప్తాం. సి అండ్ డి అనేది మనం హోల్డ్ చేస్తాం. ఇక్కడ కీవర్డ్ ద్వారా మనకు తెలిసిపోతుంది గాల్గి బర్డ్స్‌ని కనిపెట్టారని. సో, ఆప్షన్ సి అనేది మనం ఆప్ట్ చేసుకోవచ్చనమాట. అలానే ఇక్కడ రూథర్‌ఫోర్డ్ అనే అతను మనకేం చేస్తాడు గోల్డ్ ఫోర్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా న్యూక్లియస్ అనేది ఒకటుంటుంది అని చెప్తాడనమాట. అండ్ జాన్ డాల్టన్ ప్రతి ఆటమ్ కూడా మనకు ఇండివిజిబుల్ పార్టికల్స్‌తో తయారవుతాయి. అండ్ యాటమ్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ సైజ్‌లో ఉంటాయని కూడా చెప్తారు. అలాగే యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయని చెప్తారు. కెమిలో గాల్గి అనే అతను 1898లో సిల్వర్ నైట్రేట్ స్టెయినింగ్ ద్వారా మనకి గాల్గి ఆపరేటర్స్‌ని కనుగొంటారనమాట. అండ్ ఆప్షన్ సి గ్రెగర్ జాన్ మెండల్ అనే అతను మనకి రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 20.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫంక్షన్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ అంటున్నారు. ఇక్కడ చూడండి రిఫ్లెక్స్ యాక్షన్ అనేది మనకి ఏంటి? ఒక ఇన్వాలంటరీ యాక్షన్. జస్ట్ లైక్ మనకి బ్రీతింగ్, హార్ట్ బీటింగ్ లాగా. అయితే ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి మనకి నర్వస్ సిస్టమ్‌తో కదా కనెక్ట్ అవ్వాలి. మీకు ఇదొక కీవర్డ్ అయిపోతుంది. సో, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ మిడిల్ ఇయర్. మనకి చెవికి నర్వస్ సిస్టమ్‌కి సంబంధం ఏంటండి? ఇయర్ అనేది మనకి జస్ట్ సౌండ్ అనేది రిసీవ్ చేసుకోవడానికే కదా! అంతేగాని ఇంకొక యాక్షన్ అనేది పెర్ఫార్మ్ చేయడానికి కాదు కదా! సో, ఇది రాంగ్ అని చెప్తాం. స్క్రీన్ అనేది మనకి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్‌లో వర్క్ అవుతుంది. ఈ రిఫ్లెక్స్ యాక్షన్‌కి స్క్రీన్‌కి సంబంధం లేదు. అండ్ ఆప్షన్ డి కిడ్నీ అనేది కూడా మనకేంటి వేస్ట్ రిమూవల్ ప్రాసెస్‌లో హెల్ప్ అవుతుంది కదా! అండ్ ఈ విధంగా మనం ఏబీడీ అనేది మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ సి చూడండి స్పైనల్ కార్డ్ అన్నారు. ఇది మనకి రైట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందండి. ఇది ఒక 100 డిగ్రీస్ సెంటిగ్రేడో అంతకన్నా ఎక్కువతోనే ఉంది. మనం ఎప్పుడైతే తెలియక దీన్ని పట్టుకున్నామనుకోండి, పట్టుకున్నప్పుడు ఏమవుతుంది మన చెయ్యి కాలిపోతుంది. అంటే మనల్ని మనం హర్ట్ చేసుకుంటున్నాం. అలా చేయకుండా ఉండడమే కదా మనకి సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ అనేది. సో, అది మనకి రిఫ్లెక్స్ యాక్షన్‌లోకి వస్తుందనమాట. అంటే రిఫ్లెక్స్ యాక్షన్ అంటే మన బ్రెయిన్ అనేది మల్టిపుల్ ఫంక్షన్స్ చేస్తుంది. ప్రతి దాన్ని కంట్రోల్ చేయడానికి అవ్వదుగా. సో, ఆ వర్క్ అనేది మనకి స్పైనల్ కార్డ్‌కి అప్పజెప్తుందనమాట. సో, 20థ్ క్వెషన్‌కి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 21 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పీహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అన్నారు. పీహెచ్ వాల్యూ అనేది మన ఎవ్రీడే లైఫ్‌లో ఎక్కడ ఇంపార్టెన్స్ అనేది అడుగుతున్నారనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ యాసిడ్ రైన్ హాస్ పీహెచ్ వాల్యూ గ్రేటర్ థాన్ 7 విచ్ హార్మ్స్ అక్వాటిక్ లైఫ్ అనేది అన్నారు. మనకు ఆల్రెడీ తెలుసు పీహెచ్ వాల్యూ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. 7 అనేది న్యూట్రల్ అని. అయితే యాసిడ్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0-7. మరి ఇక్కడ ఏమన్నారు అసలు ఆప్షన్‌లో? పీహెచ్ వాల్యూ గ్రేటర్ థాన్ 7. ఇది ఆల్కలైన్ కదా అవుతుంది. బట్ యాసిడ్ రైన్ హాస్ పీహెచ్ వాల్యూ గ్రేటర్ థాన్ 7 అన్నారు. సో, ఇచ్చిన ఆప్షనే రాంగ్. మనం ఇది కాదు అని చెప్తాం. అండ్ ఆప్షన్ బి చూడండి. అవర్ స్టమక్ సెక్రీట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు మెయింటైన్ ఏ పీహెచ్ అరౌండ్ 2 ఎయిడింగ్ డైజెషన్ అన్నారు. ఇక్కడ మనకు డైజెషన్ అనేది జరగాలంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇంకా అదర్ పదార్థాలు ఉంటాయి కదండీ! ఇవి డైజెషన్ అవ్వాలంటే ఒక్కొక్క ఎంజైమ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ అందులో సపోజ్ పెప్సిన్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. అయితే దీన్ని యాక్టివేట్ చేయాలంటే అక్కడ మనకి పీహెచ్ వాల్యూ అనేది అరౌండ్ 2 ఉండాలి. ఆ పీహెచ్ వాల్యూ తగ్గాలి. అంటే అక్కడ ఎసిడిక్ రీజియన్ అవ్వాలి. అందువల్లే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి స్టమక్ అనేది సెక్రీట్ చేస్తుందనమాట. సో, మనకి ఎవ్రీడే లైఫ్‌లో పీహెచ్ వాల్యూ యొక్క యూజ్ ఇదే కదా అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతది. ఆప్షన్ సి చూడండి. ఏ బీ స్టింగ్ ఇంజెక్ట్స్ ఏ బేసిక్ లిక్విడ్. సో, ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ ఏ వీక్ యాసిడ్ లైక్ వెనిగర్ అన్నారు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే మనకి బీ స్టింగ్స్‌లో ఉండేది బేసిక్ లిక్విడ్ కాదు. ఎసిడిక్ లిక్విడ్ ఉంటుంది. ఏది అది? హెచ్‌సిఓహెచ్ అంటే మెథనోయిక్ యాసిడ్ అన్నమాట. దాన్ని మనం మైల్డ్ బేసిక్స్‌తో మనం ట్రీట్ చేస్తాం. అంతేగాని వీక్ యాసిడ్‌తో మనం ట్రీట్ చెయ్యం. ఇచ్చిన ఆప్షన్ అనేది ఏంటంటే ఉల్టా పల్టా. సో, ఇచ్చిన ఆప్షనే రాంగ్. సో, ఇది మనకెలా రైట్ అవుతుంది? అండ్ ఆప్షన్ డి చూడండి. టూత్ ఎనామెల్ డిసాల్వ్స్ వెన్ ది పీహెచ్ ఆఫ్ ది మౌత్ రైజెస్ అబోవ్ 7.5 డ్యూ టు ఎ బాక్టీరియల్ యాక్టివిటీ అన్నారు. క్వెషన్ నంబర్ 22 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గన్స్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ కెన్ ప్రొడ్యూస్ హార్మోన్స్ అన్నారు. మనుషుల్లో ఫీమేల్స్ ఉంటారు కదండీ! వీళ్ళలో ఏ ఆర్గన్స్ అనేవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయని అడుగుతున్నారు. సో, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ సెలవరీ గ్లాండ్స్, ఆప్షన్ బి సెర్విక్స్, ఆప్షన్ సి ఫాలోపియన్ ట్యూబ్స్, ఆప్షన్ డి ఓవరీస్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, హ్యూమన్ ఫీమేల్స్ అని అన్నారు. అంటే మనకి పక్కాగా రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి సంబంధించిందనమాట. సెలవరీ గ్లాండ్స్‌కి రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధం లేదు కదా! సో, ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ చేస్తాం. అంటే సెర్విక్స్ రీజియన్‌లో మనకి సిగ్నిఫికెంట్ హార్మోన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో మనకేమవుతుంది ఎగ్ అలాగే స్పెర్మ్ మీట్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్స్‌లో కూడా మనకి సిగ్నిఫికెంట్ హార్మోన్స్ అనేవి ఏమి కూడా జనరేట్ అవ్వవు. ఆప్షన్ డి ఓవరీస్‌లో మనకి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. ఈ ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ మనకి ఓవరీస్‌లో అనేవి జనరేట్ అవుతాయన్నమాట. సో, క్వెషన్ నంబర్ 22కి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 23 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ డిస్క్రైబ్స్ ది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లీడింగ్ టు మజిల్ మూవ్‌మెంట్ అన్నారు. మనకి మజిల్‌లో మూవ్‌మెంట్ రావాలంటే ఇక్కడ కింద ఇచ్చిన సీక్వెన్స్ ఏది కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారన్నమాట. హ్యాండ్ ఉంది. దీన్ని మూవ్ చేయాలంటే మనకి ఎక్కడి నుంచి ముందు సిగ్నల్ రావాలి? బ్రెయిన్ నుంచి రావాలి. అంతేగాని డీఎన్ఏ రిప్లికేషనో, లేదా డైజెషనో, లేదా బ్లడ్ ఫ్లో కాదండి. అంటే బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే సిగ్నల్ అనేది జనరేట్ అయిందో, అది మనకి న్యూరోమస్కులర్ జాయింట్స్ ఉంటాయి గదా! అక్కడికి సిగ్నల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ వచ్చింది గదా! ఇక్కడ మనకి Ca+2 అయాన్స్ అనేవి ఎక్కువ కాన్సంట్రేషన్‌లో ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అండ్ ఈ ప్రొడ్యూస్ అయిన Ca+2 అయాన్స్ అనేవి యాక్టిన్‌ని అలానే మయోసిన్‌ని జాయిన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ అనేవి ఇంకేం కాదండి. మజిల్స్ అనేవి మజిల్ ఫైబర్స్‌తో ప్రొడ్యూస్ అవుతాయి కదా! అండ్ ఈ మజిల్ ఫైబర్స్ అనేవి దేనితో తయారవుతాయి? సాక్రోమిర్స్‌తో తయారవుతాయి. సాక్రోమిర్స్ అంటే ఇంకేం లేదు. నథింగ్ బట్ ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ అన్నమాట. మీకిక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా! ఇది సాక్రోమిర్ యొక్క స్ట్రక్చర్ అనుకోండి. ఈ యొక్క థిక్‌గా ఉండేది మనకి మయోసిన్ అవుతుంది. అలాగే థిన్‌గా ఉన్నది యాక్టిన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి Ca+2 అనేది ఎక్సెస్ కాన్సంట్రేషన్‌లో జనరేట్ అయ్యాయో, అవి మనకి
ఈ యాక్టిన్ అండ్ మయోసిన్‌ని కలపడానికి హెల్ప్ అవుతుందనమాట. ఈ యాక్టిన్ అనేవి ఉన్నాయి కదండీ! 2 సైడ్‌లు కూడా. ఇవి మనకి లోపలికి మూవ్ అవుతాయన్నమాట. ఇలా లోపలికి మూవ్ అయ్యి మనకి మజిల్ కాంట్రాక్షన్ అనేవి జరగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నెర్వ్ ఇంపల్స్ నుండి మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుందనమాట. అండ్ యాక్చువల్‌గా ఇక్కడ పెద్ద ప్రాసెసే ఉంటుంది. బట్ ప్రతీదీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. క్వెషన్ నంబర్ 24. వాట్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ అటామ్స్ ఎనేబుల్స్ దెమ్ టు ఫార్మ్ లాంగ్ అండ్ స్టేబుల్ చైన్స్ విత్ అదర్ కార్బన్ అటామ్స్ అన్నారు. సో, క్వెషన్‌లో ఏమంటున్నారు? కార్బన్ అటామ్స్‌కి ఏ యొక్క ప్రాపర్టీ వల్ల లాంగ్ చైన్ ఆఫ్ కాంపౌండ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది అని ఇండైరెక్ట్‌గా మనల్ని అడుగుతున్నారు. అయితే లాంగ్ చైన్ ఆఫ్ కార్బన్స్‌ని ప్రొడ్యూస్ చేయడానికి దానికి కారణం ఏంటి? క్యాటినేషన్ ప్రాపర్టీ అంటామనమాట. అంటే సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ అవుతుంది. సో, అది క్యాటినేషన్. అంటే ఇక్కడ ఐసోమెరిజం అంటే ఏం లేదండి. సపోజ్ 2 మాలిక్యులర్ కాంపౌండ్స్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తా. సపోజ్ ఇక్కడ చూసారా? వీటిలో మనకి మాలిక్యులర్ ఫార్ములా అనేది C4H10 అండ్ ఇక్కడ కూడా మనకి C4H10. కానీ వీటిలో ఉన్న యాటమ్స్ అరేంజ్‌మెంట్ అనేది డిఫరెంట్ కదా! అండ్ ఈ డిఫరెన్స్ ఇన్ అరేంజ్‌మెంట్ అనేది మనకేం చేస్తుంది? వాటి యొక్క కెమికల్ అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి చేంజ్ చేస్తాయన్నమాట. ఇలా మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్‌గా ఉండి వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటే అవి మనకి ఐసోమర్స్ అవుతాయి. ఈ ఐసోమర్స్ అనేవి మనకి స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఉంటాయి. అలాగే స్పేషియల్ ఐసోమర్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఆప్షన్ డి చూడండి. టెట్రా వాలెన్సీ అంట. టెట్రా వాలెన్సీ అంటే ఏంటి? మనకి ఒక యాటమ్ ఉంది. ఆ యాటమ్‌కి ఎబిలిటీ అన్నమాట. ఏంటా ఎబిలిటీ? 4 కెమికల్ బాండ్స్‌ని ఫార్మ్ చేసే ఎబిలిటీని కలిగి ఉండడమే మనకి టెట్రా వాలెన్సీ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అలోట్రోపీ అన్నారు. అలోట్రోపీ అంటే ఏంటంటే మనకి ఒకే కెమికల్ ఎలిమెంట్ అనేది అది సాలిడ్‌లో గాని, లిక్విడ్‌లో గాని, గ్యాస్‌లో గాని మల్టిపుల్ ఫార్మ్స్‌లో ప్రెజెంట్ అయితే అది మనకి అలోట్రోపీ. అంటే ఇప్పుడు చూడండి సాలిడ్ స్టేటే తీసుకోండి. ఇక్కడ కార్బన్ అనేది డైమండ్‌గా ఉంటుంది. బక్‌మినిస్టర్ ఫుల్రెన్స్‌గా ఉంటుంది. అలాగే గ్రాఫిన్‌గా ఉంటుంది. ఈ 3 కూడా మనకి సాలిడ్సే. కానీ వాటి యొక్క ఫార్మ్స్ వేరు. ఇక్కడ మీకు చూడండి ఇమేజెస్‌లో తెలుస్తుంది. ఇక్కడ డైమండ్ ఉంది. ఇది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అండ్ గ్రాఫిన్ ఉంది. ఇది ఒక లేయర్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇది 2 డైమెన్షన్‌లో ఉంటుంది. అండ్ ఇది 3 డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ 2 కూడా మనకి సాలిడ్సే. కానీ డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటుంది కదా! సో, అదే మనకిక్కడ అలోట్రోపీకి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. సో, 24 క్వెషన్‌కి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 25. ఎ సాటిలైట్ ఈస్ మూవింగ్ ఇన్ ఎ యూనిఫార్మ్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ ది ఎర్త్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇట్స్ మోషన్ ఈస్ కరెక్ట్ అన్నాడు. అంటే ఎర్త్ చుట్టూ ఒక సాటిలైట్ అనేది మూవ్ అవుతుందంట. అయితే దాని యొక్క మోషన్ గురించి కింద ఇచ్చిన స్టేట్మెంట్‌లో ఏది రైట్ అవుతుందని అడుగుతున్నారు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి. ది సాటిలైట్ హాస్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ నో యాక్సిలరేషన్ అన్నారు. వెలాసిటీ అనేది మనం ఏమనుకుంటాం? టాంజెంట్ టు ది పాత్ కదా! వెలాసిటీ అనేది చేంజ్ అయితే ఆటోమేటిక్‌గా యాక్సిలరేషన్ అనేది కూడా మనకు చేంజ్ అవుతుంది కదా! బట్ ఇక్కడ నో యాక్సిలరేషన్ అన్నారు. సో, ఇది రాంగ్ కదా! సో, స్టేట్మెంట్ ఆటోమేటిక్‌గా రాంగ్ అయిపోతుంది. అండ్ ఆప్షన్ బి చూడండి. ఈ సాటిలైట్ హాస్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ బట్ ఇట్స్ వెలాసిటీ ఈస్ నాట్ కాన్స్టెంట్ అన్నారు. ఇది మనకి రైట్ అవుతుంది. ఎందుకంటే మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు వెలాసిటీ చేంజ్ అవుతుంది? మనకు తెలుసు కదా! వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ. అండ్ ఈ వెక్టర్ క్వాంటిటీ అనేది బోత్ స్పీడ్ అండ్ డిస్‌ప్లేస్‌మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఈ డిస్‌ప్లేస్‌మెంట్ డైరెక్షన్ అనేది మనకి సర్కిల్‌లో మూవ్ అయినప్పుడు కంటిన్యూయస్‌గా చేంజ్ అవుతుంది గదా! సో, ఎప్పుడైతే డిస్‌ప్లేస్‌మెంట్ డైరెక్షన్ అనేది మనకు చేంజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా వెలాసిటీ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి యాక్సిలరేషన్ అనేది డెల్టా వి బై డెల్టా టీ కదా! సో, ఎప్పుడైతే వెలాసిటీ చేంజ్ అయిందో ఆటోమేటిక్‌గా యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతుంది. అలానే ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అన్నారు. సో, మనకి ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్‌తో మూవ్ అవుతుంది. కానీ వెలాసిటీ అనేది మాత్రం కాన్స్టెంట్ కాదు. అందువల్ల మనం ఆప్షన్ బి అనేది మనం రైట్ అని చెప్తాం అన్నమాట. అండ్ ఆప్షన్ సి చూడండి. దీస్ ది సాటిలైట్ హాస్ ఎ కాన్స్టెంట్ వెలాసిటీ అండ్ ఎ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం. యాక్సిలరేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అనేది కాదు. అండ్ ఆప్షన్ డి ది సాటిలైట్ హాస్ ఎ కాన్స్టెంట్ వెలాసిటీ ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్ వెలాసిటీ అంటారు. మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వెలాసిటీ అనేది చేంజ్ అయితే యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఆప్షన్ సి అండ్ డి అనేది రాంగ్ అవుతుంది. అండ్ ఈ క్వెషన్‌కి ఆప్షన్ బి అనేది మనకి రైట్ అవుతుంది. అండ్ ఇక్కడితో మనకి 25 క్వెషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.